ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించునుగాక. నేను ఉదయమునే లేచి ఆయనను స్తుతించి తదుపరి మీకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఉదయమునే లేచి మొదటిగా ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయన సన్నిధిన మొరపెట్టుకోండి. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 11 వచనాలలో ఉన్న మాటలను చదువుకుందామండి. అడుగుడి మీకివ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. చదవబడిన ఈ లేఖనాన్ని మన వినికిడిలో ప్రభువు దీవించునుగాక. ఆయన వాక్కులో ఉన్న అపరిమితమైన శక్తి చొప్పున మన జీవిత కాలమంతా మనలను ఆయన నడిపించునుగాక. ప్రియులారా, మన ప్రభువు మనతోటి ఈరోజు ఈ ఉదయాన్న చెప్పే మాట ఏమిటంటే, అడుగుడి. అడుగుడి అనే మాటకు అర్థం ప్రార్థన చెయ్యండి అని. మరలా ప్రార్థన పక్కన మరొక మాట ఉంది. ఆ మాట ఏంటంటే విజ్ఞాపనం. అలాగే మొర్ర పెట్టడము, విజ్ఞాపనము. విజ్ఞాపనం అనేది ఇతరుల గురించి నీవు దేవుని దగ్గర చెప్పేది. అడుగుడి అంటే ప్రార్థన అంటే నీకు కావలసినవి అడుగుట. మనము ఏదైతే అనుభవించాలనుకుంటామో అడగాలి. కానీ మనకు మేలు ఏదైతే ఉందో అది ఇస్తాడైనా. అందుకనే మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియనని క్రీస్తు ప్రభువు మనకి తెలియజేసినారు. కాబట్టి అడుగుడి అనే మాట చాలా శ్రేష్టమైన మాట. ఎలా అడిగితే మనకు దేవుని వలన ఆయన మేలులు దొరుకుతాయి. కాబట్టి మనము ఇలా ప్రార్థన చేస్తే దొరుకుతాయని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తే? 1, క్రీస్తు మాటలు హృదయమందుంచుకొని అడిగినప్పుడు దేవుని మేలులు మనం పొందుకోగలుగుతామండి. ప్రభు వాక్యము నీలో లేనిచో నీ ప్రార్థన ఒట్టి ప్రార్థన, ఆత్మతో నింపబడిన ప్రార్థన కాదు. ఆత్మ సహాయాన్ని కలిగి ఉన్న ప్రార్థన కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయులాగునను పరిశుద్ధాత్ముని కలిగుండి ప్రార్థన చేయాలి. అప్పుడు మన మనవి పరలోకం వెళ్తుంది. అప్పుడు మనము సంతోషిస్తామండి. అందుకొని యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు. 15 యోహాను సువార్తలో 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అవును, క్రీస్తు మాటలు నీలో నుంచుకొని అడిగితే మనకిష్టమైన కార్యము ఆయన చేస్తాడు. లూకా సువార్త
22వ అధ్యాయము 19వ వచనంలో మరియా ఆయన మాటలన్నీ హృదయమందు భద్రము చేసుకుంది. ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని అడిగితే మన మనవి ఆలకించి మనకిష్టమైనవి ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ఆయనకి స్తోత్రము కలుగును గాక. రెండవదిగా, మనం ఎలా అడిగితే దేవుని వలన మేలులు మనకు దొరుకుతాయి అంటే మనము క్రీస్తు నామమునే అడగాలి. రెండవ పాయింట్. అప్పుడే మనము మేలులు పొందుకుంటాం. ఇందులకు యోహాను శుభవార్తలో 16వ అధ్యాయం 24వ వచనంలో మీ సంతోషం పరిపూర్ణమగునట్లు ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అవును, ఆయన పేరట అడిగినప్పుడు తప్పగా మనకు దొరుకుతుంది. మరి ఎవరి పేరన అడగకూడదు. నేను ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, అమ్మా మరియా, నీ కుమారుని బట్టి మేము అడుగుతున్నాము, నీ కొడుకుకి చెప్పు తల్లి అని ఇలాగా అడుగుతూ పేతురు మాకు ప్రవక్తగా ఇచ్చావని మాట్లాడుతూ వచ్చింది. అప్పటిలో నాకు బైబిల్ తెలియదు, క్రైస్తవుల సహవాసం లేదు, ప్రార్థన వివరణ ఏంటో నాకు తెలియదు. కానీ ఆ మాట వినగానే నాకెందుకో ఒక మనిషిని ఘనపరుచున్నట్లుగా అనిపించి ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొనటం వేస్ట్ అనుకొని ఆ తర్వాత అక్కడ చేయవలసిన కార్యాలు కూడా చేయకుండా మా అమ్మగారిని, మా డాడీ, మా నాన్నగారిని కూడా, నా భార్యను, పిల్లలను కూడా అందరినీ కూడా తీసుకుని వచ్చేసానండి. ఇక్కడ ఉండొద్దు, ఇది దేవుని నామంలో మోసం ఏదో జరుగుతుందని చెప్పి ఆ రోజుల్లోనే. ఆ తర్వాత ఆ ప్రార్థన అలా చేస్తున్నారు ఏంటి అని అడిగి బైబిల్ దగ్గర కూర్చుని ఎన్నో సంగతులు నేర్చుకోవటం జరిగింది. అప్పుడు ఆయన పేరటనే అడగాలన్న ఈ వచనం నాకు పూర్వపు దినాలలోనే నాకు తారసిల్లినప్పుడు నేను ఇట్లా ప్రార్థించాలి అని మా తల్లిదండ్రులు కూడా చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఇట్లా ప్రార్థించటం నేర్చుకోవటం ప్రారంభించినారు. కాబట్టి మరి ఎవరి పేరని అడగకూడదు, యేసుక్రీస్తు నామమునే అడగాలి. అలా అడిగినప్పుడు మన మనవి పరలోకానికి వెళ్ళి మనము తిరిగి మేలులు పొందుకుంటామండి. మూడవదిగా మనం ఎలా అడగాలి అని అంటే గనుక మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనములో చెప్పబడినట్టుగా అడిగినప్పుడే పొందుకోవాలండి. పొందుకొని ఉన్నామని నమ్మాలండి. అడిగినప్పుడే మనం పొందుకొని ఉన్నామని నమ్మి ప్రార్థించాలని ప్రభు అంటున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పారు. కాబట్టి అడిగిన అప్పుడే మనం పొందుకొని ఉన్నామని నమ్మాలి. అందుకనే మత్తయి సువార్త 7:7 నుండి ఎలా ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, దేవుని రాజ్యమును వెతికితే దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును, పరలోకపు గవిని అంటారు దాన్ని. అడుగు ప్రతివాడు పొందును అన్నారు, భేదమేమీ లేదు. వెతుకువారికి దొరుకును అన్నారు, భేదమేమీ లేదు. తట్టువానికి తీయబడును అన్నారు, భేదమేమీ లేదు. 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అంటే ఎవరు కదా మీరు అంటున్నాడు ఆయన. ఎవరు కదా మీరు అంటున్నాడు. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉంటుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును కదా అంటున్నారు. అవును, మనము అన్నీ ఆయన దగ్గర అడిగి పొందుకోవచ్చు. ఈ ఉదయకాలమున
ప్రభు దగ్గరను పొందుకోవలసినవన్నీ ప్రభు మాటలు హృదయంలో పెట్టుకుని అడగండి. ప్రభు నామమును అడగండి. అడిగినప్పుడే పొందుకొని ఉన్నామని నమ్మి అడగండి. సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి. ఈ వాక్యము మన హృదయములో ఆయన నింపి మన ఆత్మీయ జీవితాన్ని ఆయన నడిపించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, రాత్రంతయును కాపాడినందులకు స్తోత్రాలు. రాత్రి వేళ కలుగు భయమునుకైనను భయపడుకుందువని వాగ్దానం ఇచ్చినావు. నీ వాగ్దానము చొప్పున నడిపించినందులకు స్తోత్రాలు. నాయనా, ఈ దినము మా పనులు భారము మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం. మీరు నడిపించండి. మా అక్కరతలు అవసరతలు నీకు తెలుసు. దీవించండి. ఈ దినమందు ప్రియ బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృపలో దీవించి వారి అవసరతలన్నీ తీర్చి కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీరు మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు కూడా మేము ఇంకనూ ప్రార్థిస్తున్నాం. మరి ఉందామండి. ప్రభు చిత్తమైతే రాత్రి మరలా వాక్యం పంపిస్తాను. వినండి, ప్రభువులో ఎదగండి. ప్రభువు మనకు ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.